ప్రశ్నలను ఎలా అడగాలి, మనకి ఇంటర్వ్యూ పోయినప్పుడు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, ఎదుటి వాళ్ళను ప్రశ్నలు అడగడానికి ఈ మూలాధారం నేర్చుకుంటే ఈజీగా అడగడం వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెడ్ యామ్ ఐ ఏ డాక్టర్. అతను అన్నాడు, ఎప్పుడైనా ముందు బీ ఫామ్ వర్బు యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ టెన్స్ అది వాజ్, వర్, ఫ్యూచర్ టెన్స్ అది విల్, షల్, కెన్, మే, పర్ఫెక్ట్ అయితే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. అవి వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తే, తర్వాత ఆబ్జెక్ట్ వస్తే క్వశ్చన్ అవుతుంది. చాలా సులభం. ఇప్పుడు ఐఎమ్ ఏ డాక్టర్ అని ఉంది, నేను ఒక వైద్యుడిని. ఈ యామ్ ముందు రాసి అయి తర్వాత రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. యామ్ ఏ డాక్టర్, నేను ప్రశ్న, నేను వైద్యున్నా, నన్ను అడుగుతున్నావు అని అంటాం. చూడండి, ఇక్కడ ఈ సెడ్ అనేది ఆస్కెడ్గా మారింది. అతను అడిగిండు. ఇఫ్ ఒకవేళ అని, వెదర్ అన్నా ఒకవేళ అనే కంజక్షన్ ఇదివరకు మనమేమో దట్ పెట్టినాము. ఈ ఇంట్రాగేటివ్స్కు ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి, ఒకవేళ అని. ఈ ఐ అనేవాడు హీ, అతను కాబట్టి థర్డ్ పర్సన్గా ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్గా మారుతుంది. ఆయన అన్నాడు, నేను ఒక డాక్టర్నా అని. ఈ ఆస్కుడు, అతను అడిగిండు. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇఫ్ పెట్టినాము. ఫస్ట్ పర్సన్ అయిపోయి థర్డ్ పర్సన్గా మారింది, ఎందుకంటే అందరు థర్డ్ పర్సన్ కాబట్టి. యామ్ అనేది B1 పోయి B2గా అయింది, వాజ్ అయింది. ఇఫ్ హీ వాజ్ ఏ డాక్టర్ అంటే మనము ఇంటరాగేటివ్ను అసర్టివ్గా మార్చి చెప్తున్నాం. ఏ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అయినా అసర్టివ్గా మారుతాయి. ఇఫ్ హీ వాజ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్నా అని. అర్థమైంది అనుకుంటా. ఎన్ని మార్పులు అయినాయి? సెడ్ బై ఆస్క్డ్ అయింది. ఇది క్వశ్చన్ కాబట్టి, అడుగుతాం కాబట్టి ఆస్క్డ్ అని రాయాలి. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇదివరకు 1, 2, 3 ఎగ్జాంపుల్లో దట్ కంజక్షన్ పెట్టినాం అందుకోసం అని. కానీ ఇక్కడనేమో ఇఫ్ పెడుతున్నాము, ఒకవేళ, లేదా వెదర్ అని కూడా పెట్టవచ్చు. వెదర్ అన్నా ఒకవేళనే. ఇక్కడ అన్నది ఇతను థర్డ్ పర్సన్, ఐ అని, నేను డాక్టర్ అన్న అన్నదే థర్డ్ పర్సన్ కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్గా మారింది. ఆస్క్డ్ అనేది, సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి బీ ఫామ్ వర్బు పాస్ట్ టెన్స్లో పడి మారింది. ఒకవేళ వి అని ఉందనుకో వర్ అవుతుంది, దే ఉన్నా వర్ అవుతుంది, యూ ఉన్నా వర్ అవుతుంది, అవి ఉన్నా వాజ్ అవుతుంది. అట్లా ఈ ఉన్నా ఈ వాజ్ ఏ డాక్టర్ ఆబ్జెక్ట్. ఎన్ని మార్పులు జరిగినాయి? సెడ్ బై ఆస్క్డ్ అయింది, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి పెట్టినాము. అన్నది థర్డ్ పర్సన్ హీ కాబట్టి ఐ అని ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్గా మారింది. వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో అతను చెప్పిండు అన్నాం. సెడ్ అతను చెప్పిండు. దాన్ని మనం ఇక్కడ పాస్ట్ టెన్స్లో బీ ఫామ్ వర్బ్ వాజ్గా మార్చాము. ఏ డాక్టర్ ఆబ్జెక్ట్ అట్నే ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాము. 1, 2, 3, 4, 5 ఈ 5 చేంజెస్ అయినాయి. మనం గమనించుకోవాలి, ఇక్కడ ప్రశ్నను అసర్టివ్గా మనం స్టేట్మెంట్గా మారుస్తున్నాము. ఇన్వర్టెడ్ ఏది ఇండైరెక్ట్ స్పీచ్లా. రెండో ఎగ్జాంపుల్, హీ సెడ్, యామ్ ఐ రైటింగ్ నౌ?
నేను ఇప్పుడు రాస్తున్నానా? ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న క్వశ్చన్. ఐ యామ్ రైటింగ్ నౌ అనే దానికి బదులు ఐ ముందు రాసి యామ్ తర్వాత రాసిండు. యామ్ ఐ రైటింగ్ నౌ, నేను ఇప్పుడు రాస్తున్నానా? ఇక్కడ అన్నది పాస్ట్ టెన్స్లో అన్నాడు. అతను అన్నాడు, అతను చెప్పిండు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ పోయి పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి వెదర్ కానీ ఇఫ్ కానీ వాడచ్చు. అన్నది థర్డ్ పర్సన్ కాబట్టి ఐ బై ఈగా మారుతుంది. ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ B1లో ఉన్నది కాబట్టి B2గా మారుతుంది. అంటే ఇది అసర్టివ్లో పాస్ట్ కంటిన్యూస్గా మారింది. ఈ టోల్డ్, అతను చెప్పిండు, వెదర్ హీ వాజ్ రైటింగ్ దెన్, అప్పుడు తను రాస్తుండేనా అని అన్నాడు. రాస్తూ ఉంటేనా అని. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, రెండు పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఈ సబ్జెక్ట్ రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ని బట్టి మారుతాయి. సేమ్ అది మన మూడో ఎగ్జాంపుల్ లెక్కనే. కాకపోతే మూడో ఎగ్జాంపుల్ని అసర్టివ్లో చేసినాం, ఐఎమ్ రైటింగ్ అని. ఇప్పుడు ఇంట్రాగేటివ్లో యామ్ ఐ రైటింగ్ అంటున్నాం. మళ్ళీ ఆన్సర్ ఎండ్లో వస్తుంది రిపోర్టెడ్ స్పీచ్, అసర్టివ్లోనే వస్తుంది. మళ్ళీ ఎందుకు? ఉన్నది ఉన్నట్టే మనం రాయాలి. అతను చెప్పిండు అన్నాడు, ఏమని? నేను ఇప్పుడు రాస్తున్నానా అని. ఇప్పుడు అతను ఏమన్నాడు అంటే, అతను అప్పుడు రాస్తుంటినా అని అన్నాడు. అదే ఇది హి సెడ్ యామ్ ఐ రైటింగ్ నౌ. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు హీ టోల్డ్, చెప్పిండు కాబట్టి టోల్డ్ అని రాసింది. ఇన్వర్టెడ్ కామాస్ తీసి వెదర్ పెట్టిండు. అన్నవాడు థర్డ్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్ అయింది. రిపోర్టర్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి బీ ఫామ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయింది. ఇక్కడ ప్లూరల్ అంటే వర్ అవుతుంది. మరి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్న క్వశ్చను పాస్ట్ కంటిన్యూస్లో అసర్టివ్గా మారింది. ఆయన చెప్పిండు, నేను అప్పుడు రాస్తుంటినా అని. అంతే. ఇప్పుడు నీకు ఇచ్చినాం ఎక్సర్సైజ్ 1, ఐ సెడ్ అన్నది ఇక్కడ ఐ ఫస్ట్ పర్సన్. వాజ్ హీ క్లీనింగ్ ది రూమ్? థర్డ్ పర్సన్ ఎప్పుడు మారదు. అతను గది శుభ్రం చేస్తూ ఉండేనా? బాగా చూసుకోవాలి కండిషన్స్. సెడ్ బై ఆస్క్డ్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇఫ్ కానీ వెదర్ కానీ వాడచ్చు. మనం అసర్టివ్గా మార్చాలి కాబట్టి ముందు ఈ సబ్జెక్ట్ రాసి ఈ పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్సే ఉంది వాజ్. అప్పుడు వెదర్ ఈ హ్యాడ్ బీన్ క్లీనింగ్ ది రూమ్ అనాలి. అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మారింది. ఎందుకు మారింది? ఈడ పాస్ట్ టెన్సే ఉంది, ఈడ పాస్ట్ టెన్సే ఉంది. అతను గది శుభ్రం చేస్తుండే ఉండేనా అని. ఇవన్నీ మిగతా ఎగ్జాంపుల్స్ మీరు చేయాలి. నేను ఆన్సర్స్ రేపు పెడతాను. ప్రయత్నం చేయండి. తప్పుపోతే పోయింది, కరెక్ట్ నేర్చుకుంటారు కదా. నేను 5 మార్కులు జరుగుతాయని చెప్పిన 5 మార్కులు చేయాలి. మీరు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, ఇంగ్లీష్ పేపర్ ఉన్నా, సివిల్స్లోనైనా, గ్రామర్లా,
రూల్ ఒకటే, స్ట్రక్చర్ ఒకటే. మనిషి అన్నప్పుడు తల, కాళ్ళు, చేతులు వండాం. వాక్యం అన్నప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, అంతే. ఇప్పుడు చేయాలి. షీ సెడ్, ఆర్ దే ప్లేయింగ్ నౌ? వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారా? నెక్స్ట్ వి సెడ్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వాడారు. వర్ వి టెల్లింగ్ లైస్? మేము అబద్ధాలు చెప్తుంటిమా? షీ సెడ్ టు మీ. ఈ సెట్ టు పోయి టోల్డ్ అవుతుంది. ఆమె చెప్పింది. ఆర్ దే ప్లానింగ్ టు రాబ్ మై హౌస్? వారు మా ఇల్లు దోపిడీ చేయడానికి పథకం వేస్తున్నారా అని. అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇక్కడనేమో రిపోర్టెడ్ ఓవర్ పాస్ట్ టెన్స్లో ఉంది. సెట్ టు బై టోల్డ్ రాసి చేయొచ్చు. దే సెడ్, వర్ వి క్లీనింగ్ ది రూమ్? మేము గది శుభ్రం చేస్తుంటే, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. రిపోర్టెడ్ ఓవర్ పాస్ట్ టెన్స్లో ఉంది. వి సెడ్ టు హిమ్, మేము అతనితో అన్నాం, విల్ యూ వర్క్ ఇన్ ది ఫీల్డ్? నువ్వు పొలంలో పనిచేస్తావా అని. ఇక్కడ హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అయింది క్వశ్చన్. ఇది ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి విల్ బై వుడ్ అవుతుంది. యూ అనేది ఇతను అడిగిండు. యూ అనేది మీరు అని ఇతన్ని. ఇప్పుడు ఈ హిమ్ పోయి ఈ అవుతుంది. కెన్ ఐ డ్రైవ్ యువర్ స్కూటీ? ఇది క్వశ్చనే. మనం అసర్టివ్గా మార్చాలి. ముందు సబ్జెక్ట్ రాయాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కెన్ బై కుడ్ అవుతుంది. వాళ్ళతోటి అన్నదాన్ని అన్నది ఆమె థర్డ్ పర్సన్. ఐ థర్డ్ పర్సన్ పోయి ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్ మారుతుంది. యువర్ స్కూటీ అంటాడు. ఎవరి స్కూటీ? వీళ్ళది. దెమ్ పొజెసివ్ ప్రొనౌన్ ఉంది ఇక్కడ. థర్డ్ పర్సన్ పొజెసివ్ ప్రొనౌన్గా మార్చాలి. దే సెడ్, మే వి పే ది బిల్? మేము బిల్లు చెల్లించవచ్చా? ఇక్కడ చూసుకోవాలి, పాస్ట్ టెన్స్లో ఉంది. ఏమో మైట్ అవుతుంది. కాకపోతే వి ముందు సబ్జెక్ట్ రాసి హెల్పింగ్ వర్బ్ టు రాయాలి. రైట్? చేయండి. తప్పుపోతే పోయింది, నేను కరెక్ట్ ఆన్సర్స్ పెడతాను. తర్వాత మీరు సొంతంగా కూడా క్వశ్చన్స్ తయారు చేసుకొని రాసుకోవచ్చు. రైట్? వి సెడ్ టు దెమ్, హ్యాడ్ యూ బిల్ట్ యువర్ హౌస్ ఇన్ 1900 ఇయర్? సెట్ టు బై టోల్డ్ అవుతుంది. ఇక్కడ ఫైనైట్ వర్బ్ టు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ ఫైనైట్ వర్బ్ టు ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇక్కడ ఇంట్రాగేటివ్ను అసర్ట్గా మార్చి దెమ్ పోయి యూ వాళ్ళని అడిగింది. దెమ్ పోయి దే అవుతుంది. మార్చి రాయాలి. యువర్ బై పొజెసివ్ ప్రొనౌన్ దేర్ అవుతుంది. మోహన్ సెడ్ టు వాణి, షెల్ ఐ కలెక్ట్ మనీ ఫ్రమ్ పీపుల్? ఎంకరేజ్మెంట్ లెటర్స్ కొన్ని మనం మాట్లాడుకునే మాటల గురించి. వాట్స్ బాదరింగ్ యూ? దేని గురించి మీరు అదుర్తపడుతున్నారు అని. డోంట్ వరీ అబౌట్ మీ, నా గురించి బెంగపడవద్దు అనేదానికి. మీకు కావాల్సింది తీసుకోండి అంటే టేక్ వాట్ ఎవర్ యూ నీడ్. ఇక్కడ ఉన్నాయి, కావాల్సింది తీసుకోండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా అనంటే మన తమ్ముడు కానీ మంచి ఉన్నత స్థాయికి ఎదిగితే మనం అనే మాట ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంట. కలవరపడవలసిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అండి. దీని గురించి నేను భయపడను. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్.
ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో మనము మన రాష్ట్రం గురించి అడుక్కునే ప్రశ్నలు ఇవి. రైట్ ఫుల్ ఆన్సర్స్ వన్ సైడ్. ఇక్కడ మాత్రమే రాయండి వరుసగా. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటట్టు మీకు వరుసగా ఆన్సర్స్ మీరు రాసిన తర్వాత ఓన్లీ ఆన్సర్స్ చదివితే అదొక ప్యాసేజ్ అవుతుంది. ఒక టాపిక్ మీద ఒక చిన్న వ్యాసం అవుతుంది. చూడండి ఇక్కడ, హూ పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ ఎజిటేషన్. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు మీకు అందరూ తెలుసు. ఎవరెవరు పాల్గొనరు? విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, అందరు పాల్గొన్నారు. కేసీఆర్ ఆయన నిరాహార దీక్ష చేసాడు. దాని గురించి మీరు ఎంత రాయగలిగితే అంత మళ్ళీగా ఫస్ట్ తెలుగులో రాయండి, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంటుంది, వర్క్ మోటివ్ సెంటెన్స్ ఉంటుంది. ట్రాన్స్లో కానీ ఇంట్రాన్స్లో కానీ ప్యాసివ్లో రాసినా రాయవచ్చు. హూ అపోజిట్ సెపరేషన్, వై? ఎవరు వ్యతిరేకించారు? ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకోసం? కలిసి ఉంటే వాళ్ళకి లాభం. ఇక్కడ ఫండ్స్ అని తీసుకుపోయి అందరం కలిసి మనం డెవలప్ అవుతామని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. మరి ఇక్కడ కూడా డెవలప్మెంట్ అయింది, కానీ నీళ్ళు, నియామకాలు, నిధులు, ఈ మూడింటి గురించి వచ్చిందనమాట. వాళ్ళ జిల్లాలు ఎక్కువనే, మన తక్కువనే. కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి సెపరేట్ అయ్యారు. హూ అపోజిట్ సెపరేషన్, వై? రీజన్ రాయాలి. నేను చెప్పినా కదా, ఆంధ్ర పీపుల్ అపోజిట్ దిస్ ఎజిటేషన్ బికాజ్ దే వాంట్ టు లివ్ కంబైన్డ్లీ. వాళ్ళు కలిసి ఉందామని వాళ్ళకు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఎక్కువ జిల్లాలు ఉన్నాయి, నిధులు ఎక్కువ వాడుకుంటారు వాళ్ళు, ఉద్యోగాలు వాళ్ళు ఎక్కువ వచ్చింది అక్కడ ఉద్యోగాల కాడ. మరి ఉద్యోగాలు వాళ్ళకి ఎక్కువ మంది, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎక్కువ ఉంది ఉద్యోగాలు, వాళ్ళు తక్కువ ఉన్నారు. మనకు పర్సంటేజ్ న్యాయం జరుగుతలేదు అని దానికోసం అయిందన్నమాట. విచ్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ అవర్ ఇండియా? మన భారతదేశానికి వచ్చింది. మన భారత రాజధాని ఏది? మీకు తెలుసు, ఢిల్లీ అని. రాయండి వాక్యం మొత్తం ఉపయోగించి. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ ఉన్న క్వశ్చన్. వాట్ ఈజ్ అవర్ లిటరరీ రేట్? లిటరసీ రేట్ మన తెలంగాణది. తెలంగాణ లిటరసీ రేట్, ఇండియా లిటరసీ రేట్ కొడితే, గూగుల్లో కొడితే తెలుస్తుంది తెలంగాణ ఎంత ఉంది, భారతదేశం లిటరసీ రేట్ ఎంత ఉంది నేను రాయొచ్చు. విచ్ ఈజ్ అవర్ నేషనల్ ఎంబ్లమ్? మన జాతి యొక్క ఎంబ్లమ్ అంటే ఏంది? చిహ్నం. భారతదేశం యొక్క చిహ్నం ఏంది? అశోకుని ధర్మచక్రం ఉంది కదా, అది. When two or more singular nouns joined by and refer to the same person, thing or thing, the pronoun used for them must be singular. రెండు లేదా అంతకన్నా ఎక్కువ నామవాచకం లేదా సర్వనామములు ఒక వాక్యంలో ఒకే పని వాడిన ఆబ్జెక్ట్ సింగులర్. ఇద్దరు వ్యక్తులు ఎవరు చేసే పని వారే చేస్తుర్రు, అటువంటిప్పుడు ఆబ్జెక్ట్ సింగులరే ఉండాలి. ఎదుడు ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ పుట్ హిస్ సిగ్నేచర్ టు ది డాక్యుమెంటర్. వీళ్ళిద్దరు ఎవరి సంతకం వాళ్ళే చేస్తారు కాబట్టి ఆబ్జెక్ట్ హిజ్ సిగ్నేచర్ అని ఉంది. కార్యదర్శి మరి కోశాధికారి ఎవరి సంతకం వారే చేస్తారు, కావున ఆబ్జెక్ట్ హిజ్ సిగ్నేచర్గా వాడేది. ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హిజ్ డ్యూటీ. ఇక్కడ ఈజ్ అని వాడారు, సింగులర్ వాడారు. ఇన్ హిజ్ డ్యూటీ అన్నాడు, అతని డ్యూటీలో.
కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ తన డ్యూటీలో అశ్రద్ధ చేయలేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ హిస్ సింగులర్ వార్డెన్. హిస్ అంకుల్ అండ్ గార్డియన్ గేవ్ హిస్ కాన్సెంట్ టు హిస్ ప్లాన్. వాళ్ళ మామ వాళ్ళ చిన్నాన్న అతని యొక్క ఆమోదం తెలిపారు. ఎవరి ఆమోదం వాళ్ళే చెప్తారు కాబట్టి ఇక్కడ హిస్ కాన్సెంట్ అని టు హిస్ ప్లాన్, రైట్. ప్రిపోజిషన్ క్వారల్ ఓవర్, అబౌట్, ఒక విషయం పైన ఒక విషయం గురించి తగాదా పడడం, పోరాడడం వారు. ఇన్ సమ్మర్ పీపుల్ విల్ క్వారల్ ఓవర్ షేరింగ్ వాటర్ ఎట్ ట్యాంకర్స్ డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ వాటర్. వేసవిలో కుళాయిలలో నీళ్ళు కొన్ని ఏరియాలలో తొందరగానే అయిపోతాయి, రావు కొన్ని ఏరియాలలో. అప్పుడు మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ పంపిస్తుంది. అక్కడ లైన్ గంటబడి బిందెలలో వాటర్ పట్టుకుంటుంటారు. కొద్దిగా బలంగా ఉన్నవాడు 1, 2, 3 తెచ్చుకొని పడుతుంటే, ఏందయ్యా మాకు ఒక్కటే దొరకలేదు, నువ్వు 2, 3 తీసిన వాడు కొట్లాట స్టార్ట్. దాని గురించి ఎట్లా వాడుతుంటాడు. ఇన్ సమ్మర్ పీపుల్ విల్ క్వారల్ ఓవర్, దేని గురించి, షేరింగ్ వాటర్ ఎట్ ట్యాంకర్స్, నీళ్ళు పంచుకోవడంలో, డ్యూ టు స్కేర్సిటీ, కొరత ఏర్పడినందువలన వేసవిలో నీటి కోసం ట్యాంకర్ల వద్ద ప్రజలు తాగునీరుకు తగులాడతారు. ఈడియం నానుడి. మీట్ విత్, కలవడం, సంభవించు అన్నమాట. హీ మెట్ విత్ హిస్ బ్రదర్ వైల్ హీ వాజ్ గోయింగ్ టు కాలేజ్. అతను కాలేజీకి పోతుండు, అనుకోకుండా వాళ్ళ అన్నయ్య సిటీకి వచ్చిండు, తోవల కలిసిండు అనమాట. అటువంటి అనుకోకుండా కలిసిన దాన్ని మెట్ విత్ అని వాడేది చూడాలి. ఈ మెట్ విత్ హిస్ బ్రదర్, వాళ్ళ అన్నను కలిసిండట, వైల్ హీ వాజ్ గోయింగ్ టు కాలేజ్.